కొత్త టాలెంట్ ను టాలీవుడ్ ఎంకరేజ్ చేస్తుంది. దానికి కొత్త పాత అనే తేడా లేదు. వారసత్వమైన టాలెంట్ ఉంటేనే నిలబడతారని స్టార్లు కూడా ఒప్పుకుంటారు. స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటారు. టాప్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్ మీద మెరవటానికి సిద్ధమైపోయారు. ఇంతకీ ఎవరి స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇవ్వనున్నారు? పదండి చూసేద్దాం. టాలీవుడ్లో కొణిదెల, నందమూరి, అల్లు, దగ్గుబాటి, ఘట్టమనేని, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చారు. వచ్చిన వారు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టారు. అయితే లేటెస్ట్గా టాలీవుడ్లోకి కొన్నేళ్లలో మరో న్యూ జనరేషన్ రాబోతోంది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్, మహేష్ కొడుకు గౌతమ్, అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హా తదితరులు సిల్వర్ స్క్రీన్ మీద లాంచ్ కానున్నారు. యాక్టింగ్, డాన్స్ పరంగా హీరోకి కావలసిన అన్ని విభాగాల్లోనూ వీరిని మేకోవర్ చేస్తున్నారు. దీనికి టాప్ హీరోలు ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ కూడా ఇప్పించనున్నారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం టాలీవుడ్తో పాటు అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కుర్రాడు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, ఫలానా డైరెక్టర్తో కాంబినేషన్ సెట్ అయిందని కొన్నేళ్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇలా ఊరించి ఉసూరు మనిపిస్తూ ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. దీంతో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనులను బాలయ్య ఎప్పుడో మొదలుపెట్టారు. కథల ఎంపిక, దర్శకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల్లో మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే తమ వారసుల ఎంట్రీపై స్టార్స్ ఆలోచనల్లో మార్పులొస్తున్నాయని ఇటీవల పరిణామాలు చెప్తున్నాయి. తమ పిల్లలకు ఒక ఏజ్ వచ్చాక వారికి ట్రైనింగ్ ఇప్పించి లాంచ్ చేసే బదులు వాయిస్తో సంబంధం లేకుండా అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారట. తగిన కథ, మంచి ప్రాజెక్ట్ అయితే చాలు, ఆ మూవీలో ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే స్టార్ కిడ్స్తో చేయించడానికి రెడీ అవుతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ బాలనటుడిగా నటించి అలరించారు. అయితే పూర్తిస్థాయి హీరో కావడానికి వయసు సరిపోదు కాబట్టి దానికి కొంచెం సమయం పడుతుంది. ఇక మహేష్ కుమార్తె సితార ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్గా ఒక వెలుగుతోంది. పలు బ్రాండ్స్కు అడ్వర్టైజ్మెంట్ కూడా చేసి తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు. మంచి కథ ఉంటే ఆమెను కూడా ఇంట్రడ్యూస్ చేయాలని మహేష్ భావిస్తున్నారట. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికొస్తే ఆయన కుమార్తె అర్హా శాకుంతలం సినిమాలో భరతుడిగా నటించింది. కుమారుడు అయాన్ ఆర్టిస్ట్ కాకుండానే సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నాడు. హీరో సుధీర్ బాబు కుమారులిద్దరూ అచ్చుగుద్దినట్లు మేనమామ మహేష్ లాగా కనిపిస్తూ ఉండడంతో వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో అని ఘట్టమనేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే మంచు మనోజ్ పిల్లలు హీరో నాని కుమారుడు కూడా మంచి కథ దొరికితే లాంచ్ పక్కా అనే కామెంట్స్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ స్టార్స్ అంతా కథ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట.